జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం మరణం గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాం. ఆత్మహత్య గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోరు. చేసుకోవాలని ఎవరూ మోజపడి చేసుకోరు. కానీ నమ్ముకున్న వాళ్లను బెదిరించడానికి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎన్నోసార్లు నాటకాలు ఆడుతూ ఉంటారు. దీన్ని మనం షో అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి అన్నిటినీ వాళ్ళు రెడీ చేసుకుంటారు, అన్ని విధాలా తయారవుతారు. కానీ చేసుకోవడానికి వాళ్ళు నిజంగా ధైర్యం లేని వాళ్ళు. దీన్ని మనం కపటం అంటాం. చాలా నీచమైన, సృష్టిలో చాలా నీచమైన అలవాటు. మన కష్టాలకు ఇతరులను ఇబ్బందులు పెట్టే ప్రక్రియే ఇది. దీన్ని ఒక రకంగా మనం నాటకమని కూడా చెప్పొచ్చు. మన ముందున్న వాళ్ళు మన చేష్టలు చూసి అయ్యయ్యో వీళ్ళు నిజంగానే చచ్చిపోతారేమో అనే స్థాయికి వీళ్ళందరూ నడుచుకుంటున్నారు. వీళ్ళు నిజంగానే ఆత్మహత్య చేసుకుంటారేమో అని అనిపిస్తుంది. కానీ చూస్తే ఇదంతా ఒక నాటకం అని మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళు లోపల చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళ మనసులో ఆత్మహత్యకు చోటు లేదు. ఉత్తినే వాళ్ళు షో చేస్తూ ఉంటారు. ఇలా చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఈ రకంగా వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలామంది నన్ను కలవడానికి వస్తుంటారు. మొదట వాళ్ళ గురించి మనకేమీ తెలీదు. రాను రాను వాళ్ళు సత్సంగానికి వస్తున్నప్పుడే మనకు తెలిసొస్తుంది. సత్సంగానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ తప్పులన్నీ రియలైజ్ అవుతుంటారు. ఆ తర్వాత వాళ్ళు జీవితంలో చేసిన తప్పులన్నీ ఇక్కడికొచ్చి క్షమాపణ అడుగుతూ ఉంటారు. ఒక సోదరి నన్ను కలిసేది. తన భర్త దాదా భగవాన్ సత్సంగం వినడానికి ఇక్కడికి వస్తుంటాడు. అతని భార్యకి అతను ఇక్కడికి రావడం కొంచెం కూడా ఇష్టం లేదు. ఆయన ఎందుకు ఈ వయసులో సత్సంగం వినడానికి వెళ్ళాలి, జ్ఞాన మార్గం కోరి వెళ్ళాలి అని చాలా దిగులు పడిపోయి చాలా భయపడిపోయేది. తన భర్త సన్యాసం పుచ్చుకుంటాడని భయం. సన్యాసంలో కలిస్తే ఏమైపోవాలి, తన జీవితం నాశనమైపోతుందని ఎప్పుడు చూసినా అతనితో గొడవ పడుతూనే ఉండేది. సన్యాసంలో కలిస్తే తన పరిస్థితి ఏంటి, తన జీవితం ఏంటి? ఈ కారణంగా వాళ్ళు మాటిమాటికి గొడవ పడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా తన భర్త ఎక్కడైనా సత్సంగానికి వెళ్ళొచ్చినా లేక అడిగొచ్చినా వెంటనే ఆయన మీద విరుచుకు పడుతుంది. ఒకసారి తనేదో వ్యవహారంలోకి దిగాడు. అది పెద్ద గొడవగా మారింది. ఈరోజు మిమ్మల్ని సత్సంగానికి పంపించనుగాక పంపించను అంది. దాదా భగవాన్ దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది అని అన్నాడు. దాదా భగవాన్ క్లియర్గా చెప్పేశారు, నేనెవర్ని సన్యాసంలో కలపడానికి అవతరించలేదన్నారు. సన్యాసంలో కలవడం వల్ల మోక్షం పొందలేరు, నిజాయితీగా ఉంటేనే పొందగలరు. నిరాడంబరమైన మంచి లక్షణాలతో జీవితానికి భార్యాభర్తలు కలిసి ఉండాలి. అప్పుడు ఇద్దరు జీవితంలో స్థిరపడతారు. మన జీవితం ఏ రకంగా ఉండాలి అంటే మన కారణంగా ఎవరికీ బాధ కలగకూడదు. బాధ అనేది అసలు ఉండకూడదు. ఇతరులను బాధపెట్టి మీరు స్వర్గం చేరుకోలేరు. ఇదే ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ వల్ల దాదా భగవాన్ గారి ఆధ్యాత్మిక దారికి పునాది ఏర్పడుతుంది. ఆ భర్త తన భార్యకి ఎంతగానో వివరించారు. కానీ ఆవిడ కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. వాళ్ళ అమ్మగారింట్లో వాళ్ళు తనకు బాగా జాగ్రత్తలు నూరిపోశారు. నీ భర్తను నీ గుప్పెట్లో ఉంచుకోవాలి, ఆయన్ని గనక నువ్వు సత్సంగానికి పంపిస్తూ ఉన్నావంటే ఆ తర్వాత నీ పరిస్థితి చాలా హీనమైపోతుంది అని తనకు బాగా నూరిపోశారు. ఒకరోజు వాళ్ళింట్లో పెద్ద గొడవ జరిగిపోయింది. తను కండిషన్గా చెప్పేసింది, ఈరోజు నేను మిమ్మల్ని ఇల్లు కదలనివ్వను, మీరక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెంటనే అతను అన్నాడు, నేను వెళ్తాను.
ఖచ్చితంగా నేనక్కడికి వెళతాను. నువ్వు ఏం చేసుకోగలవో చేసుకో. మీరు గనక అక్కడికెళ్తే నేను ఏదో ఒక నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోతాను అని చెప్పేసింది. ఆ భర్తేమో, నువ్వు ఏవైనా చేసుకో, నాకేం దిగుల్లేదు. అతను మానసికంగా చాలా దృఢంగా నిలిచాడు. ఆయన భార్యకి అతని అహంకారం హద్దు మీరిపోయిందనిపించింది. ఆవిడ చాలా ఎమోషనల్ అయింది. కోపంలో ఆవిడ అంటే చాలా ఉచ్చస్థితికి వెళ్ళినందువల్ల ఎమోషనల్ అయ్యింది. ఏమీ చేయలేకపోయింది. తనకొచ్చిన ఆవేశంలో తనేం చేసిందంటే, ఇల్లొదిలి తను ఏకంగా రోడ్డుకి ఎక్కేసింది. నేను వెళ్ళి నూతిలో పడిపోతాను అని బెదిరించింది. పో, నువ్వెక్కడికైనా వెళ్ళిపో అని కసురుకున్నాడు. ఇంట్లో చాలామందున్నారు. అయిన వాళ్ళు, బంధువులు అందరూ ఉన్నారు. మామగారు లేచి బయటికెళ్ళి కోడల్ని లోపలికి తీసుకొచ్చారు. తన మామగారి వెనకాల రావడం ఒకందుకు మంచిదనిపించింది. అతను గనక రాకపోయింటే ఏమిటి పరిస్థితి? ఒక పక్క నూతిలో దూకడం కుదిరేది కాదు, ఇంటివైపు రావడం కుదిరేది కాదు. అప్పుడు తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయ్యేది కదా. ఆ తర్వాత తన అత్తగారు వివరంగా చెప్పారు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రకంగా మాట్లాడడం వల్ల నీకే ప్రయోజనం ఉండదు. నువ్వే బాగా ఆలోచించి చూడు. దాదా భగవాన్ గారి సత్సంగం అంటే ఏంటో అర్థం చేసుకో. నువ్వెళ్ళి అనుభూతి పొంది ఆ జ్ఞానం గురించి తెలుసుకో. వెళ్ళి చూడు. ఆ తర్వాత నీ అభిప్రాయం చెప్పు. పరాయి వాళ్ల చెప్పుడు మాటలు విని నీ అంతట నువ్వు కల్పించుకోవద్దు అని చెప్పింది. ఆ తర్వాత తను సరే అని ఒప్పుకుంది. దీనికి ఒప్పుకోక తీరదు. ఎందుకంటే ఇక ముందు అఘాయిత్యానికి పాల్పడినా ఎవరూ జాలిపడరు. ఎందుకంటే తన విషయం అందరిలో బట్టబయలు అయిపోయింది కదా. అందువల్ల ఎవరూ దిగులు పడలేదు. బెదిరింపులతోనూ ఇల్లు వదిలి వెళ్ళిపోవడమూ జరిగింది. తన ఎత్తు సక్సెస్ కాకుండా పోయింది. తను మంచి ఏదో తెలుసుకోగలిగింది. ఎమోషనల్గా ఇక ముందు ప్రవర్తించకూడదు అని అనుకుంది. ఇక మీదట ఏది వర్కౌట్ కాదని తెలిసిపోయింది. ఇంకా నయం, ఇక్కడ ఏం జరగదని తెలిసిపోయింది. ఆ తర్వాత తను ఒప్పుకుంది. తన భర్తతో సత్సంగాలకి వెళ్లేది, జ్ఞానదీక్ష తీసుకుంది. ఆ తర్వాత తనని తప్పని తను రియలైజ్ అయ్యింది. ఈ క్షణం నుంచి పాతవన్నీ మరిచిపోతాను అని అతనికి మాట ఇచ్చింది. ఇదొక సంతోషకరమైన విషయం. మన జీవితం అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సంతోషం సంతోషం, తనకంతా సంతోషమే. ఆవిడికి సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. అప్పుడు ఆవిడ ఆధ్యాత్మికంగా తన భర్త కంటే ఎంతో ముందుకెళ్ళిపోయింది. ఈ రకంగా ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది కదా, కానీ మంచి జడ్జిమెంట్ తీసుకోవాలి మన ముందున్న వాళ్ళ గురించి. వీళ్ళు చెప్పేది నిజమా లేక నాటకమా అని మనం తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ అవుతుందో వాళ్ళ దగ్గర ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటివి చేయగలం. ఎవరితోనూ ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే ఇక ఎవరి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయగలం? అది సక్సెస్ఫుల్ కానే కాదు కదా. మన ముందున్న వాళ్ళకి దిగులు లేదు. ఎవరికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో వాళ్లకే అది వర్తిస్తుంది. ఒక చిన్న గ్రామం నుంచి ఒక సోదరుడు ఇక్కడికొచ్చాడు. అతని భార్య చాలా తెలివైంది, పవర్ఫుల్ మనిషి. కానీ ఆ భర్త స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి, చాలా మృదువైన మనసున్నవాడు. అతని భార్య అతన్ని గుప్పెట్లో ఉంచుకుంది. ఎప్పుడు చూసినా తిడుతూ గొడవలు పెడుతూనే ఉంటుంది. ఒక చిన్న విషయం కూడా భర్త అడగపోతే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి అరిచి గీపెడుతుంది. చుట్టుపక్కల వాళ్ళందర్నీ పిలుస్తుంది. పాపం భర్త అన్నిటికీ భయపడుతూ ఉంటాడు. ఒకవేళ తను ఏదైనా అంటే రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుని భార్య కాళ్ల మీద పడి అరవొద్దు, గట్టిగా అరవొద్దు అని ప్రాధేయపడతాడు. అమ్మా తల్లి, నీ కాళ్లు పట్టుకుని బతిమాలతాను, నువ్వు శాంతించు. నువ్వు ఏం చెప్పినా దాన్ని నేను శిరసావహిస్తాను. ప్లీజ్ నువ్వు స్థిమితంగా ఉండు అన్నాడు. పాపం ఆ భర్త గొంతు తడారిపోయే వరకు బతిమాలి బతిమాలి కాళ్లా వేళ్లా పడి లేచాడు. అప్పుడు గాని ఆ మహాతల్లి కాస్త శాంతించదు, ఓ కొలుక్కి రాదు. ఆడవాళ్లు సైకాలజీ అంతా. వాళ్లనేమో అందరూ కాకా పట్టాలని ఎదురుచూస్తారు. భర్తతో సహా అతను గనక తన మాట లెక్కజేయకపోతే అతన్ని ఈ రకంగా బెదిరించి భయపెడుతుంది. ఇదంతా ఒట్టి బెదిరింపేనని పాపం భర్తకు తెలీనే తెలీదు.
ఇంకోటేంటంటే తను ఎక్కడ ప్రాణాలు తీసుకుంటుందోననే భయం ఒకటి. తను ప్రాణాలు తీసుకుంటానని చీటికి మాటికి బెదిరించేది. ఒకవేళ మీరు నా మాట కాదని జవదాటితే నేను ఖచ్చితంగా ఉరిపోసుకుంటానని బెదిరిస్తుంది. అందుకే పాపం అతను భయపడేవాడు. ఈ రకంగా బెదిరించి అదే అలవాటుగా తన అస్త్రంగా తిప్పుకునేది. జీవితంలో ఏం సంతోషం ఉంది? ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంది. ఆత్మహత్య చేసుకుంటే ఎన్నో కష్టాలు అనుభవించాలి తెలుసా? కాని ఆత్మహత్య గురించి ఆలోచించినా, లేక ఊహించినా, లేక బెదిరించినా అప్పుడు మనం ఆత్మహత్య గురించి చింతించాల్సొస్తుంది. ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంతో నీచమైంది. ఇది ఏంటంటే మీ ఆత్మహత్య గురించి బెదిరించడమే ఒక అలవాటైపోయింది. ఇలాగే మళ్ళీ 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 రిపీట్ చేస్తా ఉంటారు. నేను ఆత్మహత్య చేసుకుంటాను అని భర్తను బెదిరిస్తారు. నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు. వాళ్ల సైకాలజీ ఆత్మహత్య చేసుకోవడం గురించి బిల్డప్ అవుతుంది. ఇలాగే సాగితే నిజంగానే చేసుకోవాల్సొస్తుంది. అందువల్ల ఇలాంటి విషయాలు మన మైండ్లోకి తెచ్చుకోకూడదు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చిన్న చిన్న విషయాలకెందుకు? ఒక సోదరొచ్చింది. తను తన అత్తగారి గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. నా భర్త తన తల్లి వైపే సపోర్టు చేస్తూ ఉంటాడు. నేను ఆయన్ని వద్దు వద్దు అని వాదిస్తూ ఉండేదాన్ని. అత్తగారి దగ్గర నుంచి నన్ను పక్కకి తీసుకెళ్ళండి, లేదంటే నేను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంది. అప్పుడే భర్తలో కొద్దిగా భయం వచ్చింది. తను నిజంగా అఘాయిత్యం చేసుకోకూడదని అనుకున్నాడు. ఆ తర్వాత తన కాళ్ళు పట్టుకుని, ఇలా చూడమ్మా, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. మరో భార్య గురించి చెప్తాను. తన భర్త పచ్చి తాగుబోతు. రోజూ రాత్రి చుక్కేసుకుని ఇల్లు చేరుకునేవాడు. భార్యకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. ఎంతో చెప్పింది, కాని అతను వినలేదు. ఆ తర్వాత ఒకరోజు తను సూపర్గా బెదిరించింది. మీరు గనక ఈ మందు తాగడం మానలేదంటే నేను ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతానని బెదిరించింది. అలాగే ఏనియ్యో గొయ్యో చూసుకుంటానంది. అది విని తను నిజంగానే భయపడిపోయాడు. ఆ తర్వాత అతను తాగడమే మానేశాడు. కొన్ని సందర్భాల్లో ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ టైం అదే కష్టాలు తెచ్చిపెడుతుంది. యాక్చువల్గా మనకే బ్లాక్మెయిల్ ఎమోషనల్ అవుతుంది. ఈ విషయంలో అంత అవసరం లేదనుకుంటా. మనిషికి చక్కని జీవితం కావాలి. ఒక సోదరి ఇక్కడికొచ్చింది. తనకు తన భర్తకి బాగా తగువులొచ్చేవి. భర్త డబ్బు విషయంలో అప్పుడప్పుడు తనను మోసం చేస్తూ ఉండేవాడు. ఇంట్లో భార్య ఎంత డబ్బు దాచుంచినా దాన్ని వెంటనే కాజేసి నొక్కేస్తాడు. అతనికొక దమ్మిడి కూడా సంపాదన లేదు. ఇంకా ఉన్నవన్నీ దోచుకుంటాడు. భార్య దగ్గర డబ్బు మిగిలినివ్వడు. తన దగ్గర డబ్బుందంటే తనను తిట్టి కొట్టి తీసుకుంటాడు. అవన్నీ తాగి తగలేసి ఇంటికొస్తాడు. ఒకసారి ఏమైందంటే తన దగ్గరున్నవి ఏవో అమ్మి దాదాపు 1,00,000 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకొచ్చి భార్య చేతుల్లో పెట్టాడు. ఆవిడ ఆ డబ్బు తిరిగి అతని చేతికి ఇవ్వనని చెప్పింది. నేనే ఉంచుకుంటాను, నీకు అస్సలివ్వను. నా దగ్గర్నుంచి మీరు చాలా డబ్బు కాజేశారు. యాక్చువల్గా ఆ డబ్బు ఎక్కడిదంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళిచ్చిందే. భర్త సొమ్ము కాదు, అత్తగారింటి సొమ్ము కాదు. ఆ డబ్బు మొత్తం మీద తనకు మాత్రమే అధికారం ఉందనుకుంది. కానీ తన భర్త అందుకు అంగీకరించలేదు. తనను చిత్తుగా చితక్కొట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయాడు. ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే కిరోసిన్ డబ్బా తీసుకొచ్చింది. రేయ్ రాస్కెల్, నువ్వు గనక ఈ డబ్బు మీద చెయ్యేశావనుకో, లేదా ఈ డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళావనుకో, ఈ కిరోసిన్ డబ్బాలో ఉన్న కిరోసిన్ ఒంటి మీద పోసుకుని 2 పిల్లల మీద కూడా పోసేస్తాను అంది. మేం ముగ్గురం కాలి మసైపోతామంది. నువ్వలా చేస్తే నేనిది చేస్తాను.
తన మనసులో ఉద్దేశమే వేరు. అతన్ని బెదిరించడానికి అలా ఎత్తువేసిందంతే. ఒకవేళ తను మనసున్నవాడు అయితే ఈ బెదిరింపుకి లొంగిపోతాడు. నిజంగానే అలానే జరిగింది. అతను బాగా బెదిరిపోయాడు. డబ్బు అక్కడే పెట్టేసి అతని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ మంచి ఫలితాన్ని ఇస్తుంది కదా. దీనివల్ల కొన్ని మంచి పనులు సాధ్యపడతాయి కదా. దీనివల్ల కర్మ కాస్త తీరిపోతుంది. ఆడవాళ్లు ఇలాంటి విషయాల్లో వెనుకబడి ఉన్నారు. ఇలా ఉంటే దేశం ముందడుగు వేయలేదు. స్త్రీలు ధైర్యంగా ఫేస్ చేయాలి. ఒకవేళ అలా చేతకాకపోతే భర్తను లొంగదీసుకోవాలి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి దారికి తెచ్చుకోవాలి. ఈ విషయాలు బాగా తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగా మోక్ష మార్గం చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఒక సోదరి నా దగ్గరికి వచ్చింది. తన భర్త చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మాటకు ముందు కోప్పడతాడు. పల్లెలో అతనంటే అందరూ హడిల్ చేస్తారు. అతను వీధిలో నడిచొస్తుంటే ఆడవాళ్లందరూ ఇళ్లల్లో మూలకు నక్కుతారు. అతని ముందుకెవరూ రారట. ఆ స్థాయికి అతనంటే భయం. పల్లెల్లో జమీందారులకు భయపడేటట్టు ఇతనికి భయపడతారు. ఇతను ముక్కుసూటి ఆవేశం ఉంది చూశారా, దాన్ని అతని భార్య భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త పెళ్ళాం దెబ్బకి భయపడి చచ్చేవాడు. ఈ పెళ్ళాం కూడా భర్తను అప్పుడప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది. అంటే అతను తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంటనే అరిచి ఘీ పెట్టి గోల చేసేది. నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇక మీదట నేను బతకదలుచుకోలేదు, నేను చచ్చిపోతాను, మేడ మీద నుంచి దూకేస్తాను. తన మరిది తనతో ఇలా అన్నాడు, వదినా నువ్వు దూకేయి, నీకు ధైర్యం చాలకపోతే చెప్పు, నిన్ను నేనే కిందికి తోసేస్తాను. వెంటనే తన కోపం తెచ్చుకుని ఇంకా అరిచింది, అంత మాట అంటావా, నన్ను చంపాలని చూస్తావా, నేను ఖచ్చితంగా చచ్చిపోను. ఇలా చెప్పి చావనంటూ తను పైనుంచి కిందకు దూకేసింది. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్లను గుర్తుపట్టడానికి ఒక పర్యవేక్షణ ఎంతైనా అవసరం. ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ముందు గుర్తుపట్టడమే చాలా డిఫికల్ట్. చాలాసార్లు ఏమవుతుందంటే ఎవరికైతే సరిగ్గా జడ్జిమెంట్ రాలేదో నువ్వేమైనా చేసుకో అని వాళ్ళు అనేస్తూ ఉంటారు. అందువల్ల అది భరించలేక వాళ్ళు నిజంగానే ఆత్మహత్యకు పూనుకుంటారు. కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకుని ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. వీళ్ళు నిజంగానే చెప్పిందంతా చేస్తారా లేక నోటి మాటలా అని జడ్జిమెంటు చేసుకోవాలి. జడ్జిమెంట్ కరెక్ట్గా తీసుకునే వరకు ఈ విషయం మీరు డీల్ చేయడమే కష్టం. లేదంటే విషయం తలకిందులవుతుంది, విషయమే విషమవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఒకే ధ్యాసలో ఉండాలి. చాలా తెలివిగా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు. పలానోళ్లు పలానా చేస్తారని జడ్జి చేయగలిగితేనే ఖచ్చితంగా ఈ విషయం హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ రకంగా చేయండి. ఇటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ గురించి నేను చాలా విన్నాను. ఒక సోదరుడొచ్చాడు. అతనికి భార్య ఉంది. ఇద్దరూ వయసు ముదిరాకే పెళ్లి చేసుకున్నారు. వద్దు వద్దు అంటూనే వాళ్ళు చేసుకున్నారు. వయసు పైబడే కొద్దీ భర్త తత్వంలో సర్దుకుపోయే గుణం మెల్లగా సన్నగిల్లింది ఇద్దరిలోనూ. అంతే 24-25 ఏళ్లు వచ్చినప్పుడు సవ్యంగా పెళ్లి చేసుకుని ఒకరినొకరు తెలుసుకుని ఆ తర్వాత కాపురం చేస్తే బావుంటుంది. కానీ వీళ్ళ విషయం ఏంటంటే ఎవరైనా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యంగ్ మోల్డింగ్లో చాలా పట్టు సాధిస్తారు, అడ్జస్ట్మెంట్ పవర్తో సర్దుకుపోతారు. అది ఒకవేళ 50 ఏళ్లు పైబడితే చాలా అడ్జస్ట్ అయిపోతారు. రాజీ పడే స్వభావం వస్తుంది, పట్టుదల వదిలేస్తారు. నేనేం చెప్తే అదే జరగాలి. అలా జరగకపోతే
ఇతను ఏం చేయగలడు, బెదిరింపు ఒకటే కదా అంటే, ఉదాహరణకి ఒక తండ్రికి కొడుక్కి సర్దుబాట్లు జరగవు. ఇద్దరి మధ్య అన్ని విషయాల్లోనూ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అరిచి అరిచి ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి వేడుక చూస్తారు. ఆ అబ్బాయికి పట్టరాని కోపం వస్తుంది. అతను ఏదీ అర్థం చేసుకోలేడు. 15 రోజులు బాగా లేకపోతే చాలు వెంటనే తండ్రి కొడుకుల మధ్య నాటకం మొదలవుతుంది. ఈ కొడుకున్నాడే, అతనికి డబ్బు ఎక్కడ్నుంచి వస్తుందంటే అతనెప్పుడూ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటాడు. నేను తగలబెట్టుకుని ఇక్కడే చచ్చిపోతానంటాడు. అందరూ భయపడిపోతారు. అందువల్ల పాపం అందరూ కలిసి నీకేం కావాలో కోరుకో అని అంటారు. కాబట్టి ఆత్మహత్య జోలికి మాత్రం వెళ్ళకండి. కొందరు ఇలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. తండ్రి పట్టుదలగా ఉన్నా పిల్లలు కాస్త పట్టువిడుపుగా ఉంటూ వాళ్లను ఇండిపెండెంట్గా ఉంచడం మంచిది. ఒకవేళ అతను పట్టుదలగా ఉంటే ఏం చెయ్యాలి? ఎలా ఇద్దరూ సర్దుకుపోవాలి? ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతే కదా మంచిది. కాని ఎవరు ముందు సర్దుకుపోతారు? ఎవరు తెలివైన వాళ్ళో వాళ్లే ఆ పని చేయగలరు. ఎవరికి మోక్షం కావాలో వాళ్లే సర్దుకుపోవాలి. ఇలా చిన్న చిన్న విషయాలతో మొదలై మనిషి ఆత్మహత్యా ప్రయత్నం దాకా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. అయ్యో, ఈ మనిషి జన్మ ఎంత గొప్పది! ఇదేమైనా ఆత్మహత్య కోసం ఉందా? మన ఆత్మను మనమే హత్య చేసుకునేందుకు మనకేం అధికారం ఉంది చెప్పండి? చావు పుట్టుకలు మన చేతుల్లో ఉన్నాయా? ఎప్పుడైనా మనం జన్మ చాలించొచ్చు. ఎప్పుడైనా మనం మరో జన్మ కోరుకోవచ్చు. ఎప్పుడైతే అది మీ చేతులు దాటిపోతుందో అప్పుడు చావు మాత్రం మీ చేతుల్లో ఎలా ఉంటుంది? ఈ చావును స్వయంగా మీ చేతుల్లోకి ఎలా తీసుకోగలరు? ఇవన్నీ ఒక తప్పుడు నిర్ణయాలు. లౌకిక జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని మీరు ఎదుర్కోవాలి. దాన్ని పరిష్కరించేలా తెలుసుకోవాలి. మనిషిగా జన్మెత్తాక మరి మనిషిలా ఆలోచించటం ఎందుకు నిరాకరిస్తున్నారు? మనం జంతువులమా? లేక కుక్కలమా? పిల్లులమా? మనకు మంచి ఆలోచన తట్టదా? దారి తెలియకపోతే ఎవరినైనా అడగండి, సాయం అడగండి. లేదా సాధువులు, జ్ఞానులు వీళ్ళని వెతుక్కుంటూ వెళ్ళండి. ఏమైనా వచ్చిన సమస్య నుంచి బయటపడేలా మార్గం ఆలోచించండి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి పోతాయి, కాని మనిషి జన్మ మళ్ళీ మనకి లభిస్తుందా చెప్పండి? ఆత్మహత్య చేసుకుని వాళ్ళు 7 జన్మలోనూ ఇదేలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ ఆత్మహత్య అనేది మన సమస్యలకు ఒక పరిష్కారం అనుకున్నారా? ఇలా చేయడం వల్ల మీ బాధలు తీరిపోతాయని నాతో చెప్పండి. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఈ సమస్యలన్నీ సమసిపోతాయనుకుంటున్నారా? బాగా ఆలోచించండి. ఆత్మహత్య చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? ఆత్మహత్య చేసుకున్న తర్వాత దాన్ని భరించడానికి మనకు శక్తి కావాలి కదా. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, మునిగిపోతానంటారు. తర్వాత నీళ్లలో దిగాక కాపాడండి కాపాడండి అని అరుస్తారు. ఈ పిచ్చి పని చేయడానికి ముందే మీరు చావు బతుకుల గురించి ఆలోచించొచ్చు కదా. నీళ్లల్లో మునిగాక మీ పరిస్థితి ఏంటో కొద్దిగా ఆలోచించి చూడండి. ముక్కులోంచి, చెవి నుంచి, నోటి నుంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అది మనం భరించగలమా? మిమ్మల్ని ప్రాధేయపడి కోరుతున్నాను. ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా ఎందులోనూ అడుగు పెట్టకండి. ముఖ్యంగా ఆత్మహత్య జోలికి మాత్రం వెళ్ళనే వెళ్ళకండి. జై సచ్చిదానంద.